హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఐఈటి. ప్రతి సినిమాని ప్రాఫిటబుల్ వెంచర్ చేయాలనే ప్రతి డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ట్రై చేస్తారు. ప్రతి సినిమాకి ఇది వర్కౌట్ కాదు, కానీ కొన్ని సినిమాలకి వర్కౌట్ ఏ రేంజ్ లో అవుతుందంటే వాళ్ళు కళ్ళలో కూడా ఎక్స్పెక్ట్ చేయరు. సో దిస్ వీడియో షోస్ ది మోస్ట్ ప్రాఫిటబుల్ మూవీస్. మొత్తం ఇండస్ట్రీయే ఈ సినిమాల వైపు చూసాయి. సో ఆ సినిమాలు ఏంటో ఈ వీడియోలో చూద్దాం. బిఫోర్ దట్ మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇక మనం మెయిన్ మ్యాటర్లోకి వెళ్దాం. నెంబర్ 5, బలగం. ఈ సినిమా రిలీజ్ అయినప్పుడు నేను ఏమనుకున్నానంటే రెగ్యులర్గా వచ్చే చిన్న సినిమాలాగా వచ్చి వెళ్ళిపోద్ది అనుకున్నా, కానీ సినిమా పాతుకుపోయింది. ఎంతలా అంటే ప్రతి రూరల్ విలేజ్ ఇంటి దాకా వెళ్ళింది. ఊర్లలో అయితే ఈ సినిమాకి స్పెషల్ షోనే వేశారు. సినిమాలను మర్చిపోతున్న పాత తరం వాళ్ళు కూడా సినిమా అంటే ఇది అనేలా చేశారు. ఈ సినిమా మళ్ళీ ఏం ప్రూవ్ చేసిందంటే కంటెంట్ బాగుంటే సినిమాకి ప్రమోషన్స్ అక్కర్లేదు, మౌత్ టాక్ తోనే బ్లాక్ బస్టర్ అవ్వొచ్చని ఈ సినిమా ప్రూవ్ చేసింది. బలగం బడ్జెట్ 4 crores ఇంక్లూడింగ్ ఆల్ ప్రమోషన్స్. బలగం మొత్తంగా ఎంత కలెక్ట్ చేసింది తెలుసా? వరల్డ్ వైడ్ గా 27 crores అయితే కలెక్ట్ చేసింది. ఏదో క్యాజువల్ గా వచ్చి వెళ్ళిపోతుంది అనుకుంటే ఈ సినిమా అయితే పాతుకుపోయి ప్రాఫిటబుల్ వెంచర్ అయింది దిల్ రాజ్ కి. నెంబర్ 4, ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ. బలగమైన మినిమం ఆడియన్స్ కి తెలుసు సినిమా వస్తుందని. ఈ సినిమా వస్తుందని చాలా మందికి అయితే అస్సలు తెలియదు. దట్ టు నవీన్ పాల్శెట్టి లాంటి ఒక యాక్టర్ ఫ్యూచర్ స్టార్ అని కూడా ఏ మాత్రం ఎవరికి కూడా ఐడియా లేదు. చాలా సైలెంట్ గా వచ్చింది. ఫస్ట్ డే రిలీజ్ అయిన తర్వాత సినిమా చూసిన వాళ్ళందరికీ మైండ్ బ్లాక్ అయింది. ఇలాంటి సినిమాని అయితే అప్పటి వరకు వాళ్ళైతే ఎక్స్పీరియన్స్ చేయలేదు. వాళ్ళే కాదు, మన టీఎఫ్ఐ జనరల్ ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాని అప్పటి వరకు అయితే వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేయలేదు. జస్ట్ 4 crores బడ్జెట్ తో సినిమా అయితే రిలీజ్ అయింది. బట్ ఓవరాల్ గా 20 crores తో అయితే సినిమా కలెక్షన్స్ ఎండ్ చేసింది. జస్ట్ మౌత్ టాక్ తోనే సినిమా బ్లాక్ బస్టర్ కొట్టింది. ఇది వేరు సార్, ఇది వేరే రకం సార్. నెంబర్ 3, పెళ్లి చూపులు. మొత్తం కొత్త వాళ్ళే ఉంటారు సినిమాలో. మొత్తం కొత్త వాళ్ళంటే అసలు బిజినెస్ ఏమవుతుంది, ప్రాఫిట్ ఏముంటుంది బాస్? జనరల్ గా ఏ ప్రొడ్యూసర్ అయినా సరే ఇదే ఆలోచిస్తారు కదా. బట్ కంటెంట్ మేక్స్ ది డిఫరెన్స్. మొత్తం కొత్త వాళ్ళే ఉండడం వల్ల అనుకుంటా సినిమాలో ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే క్యారీ అయ్యింది. ఒక డిఫరెంట్ ఫీలింగ్ అయితే మళ్ళీ ఉంటుంది సినిమా చూస్తున్నంతసేపు. ఈ సినిమా కూడా అంతే. జస్ట్ మౌత్ టాక్ తో సినిమా ఎక్కడికో వెళ్ళింది. ఎగ్జాక్ట్ గా తెలీదు. బడ్జెట్ 1.5 crores అనుకుంటా, బట్ కలెక్టెడ్ 30 crores. మరి కంటెంట్ ఎలా ఉంది? నెంబర్ 2, అర్జున్ రెడ్డి. మీలో చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ సినిమా ప్రమోషన్స్ టీజర్ ఆర్ ట్రైలర్ ఒక మ్యూజిక్ టీవీ ఛానల్లో రిలీజ్ చేశారు. అప్పుడు నేను అది చూసి అరే టీజర్ అంటే ఇలా ఉంది, అసలు ఇలాంటి సినిమాలు ఆడుతాయా అనుకున్నా. లేటర్ అదే ఛానల్లో సందీప్ రెడ్డి వంగ ఏం చెప్పాడంటే నాకు కావాల్సింది యూత్ ఆడియన్స్ మాత్రమే, మిగతా వాళ్ళు నాకు అక్కర్లేదని చెప్పాడు. అరే ఈయనేంటి ఇంత రూడ్గా మాట్లాడుతున్నాడు అనుకున్నా. తర్వాత ఆ సినిమా రిలీజ్ అవ్వడం పెద్ద బ్లాక్ బస్టర్ అవ్వడం జరిగింది. ఈ సినిమా బడ్జెట్ జస్ట్ 5 crores బట్ కలెక్టెడ్ 51 crores. అది మాత్రమే కాదు, ఇది ఒక ట్రెండ్ సెక్టర్, మనకు తెలిసిందే కదా. నెంబర్ 1, కాంతారా. కన్నడలో చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి పెద్ద బ్లాక్ బస్టర్ అయింది ఇండియా వైడ్గా. ఈ సినిమానే బెస్ట్ ఎగ్జాంపుల్. కంటెంట్ కి లాంగ్వేజ్ బ్యారియర్ ఉండదని ఈ సినిమా ప్రూవ్ చేసింది. జస్ట్ 16 crores తో అయితే సినిమా రిలీజ్ అయింది, కానీ కలెక్ట్ చేసింది ఎంతో తెలుసా? 400 crores. 400 కోట్లు భయ్యా కలెక్ట్ చేసింది. నాకు తెలిసినంత వరకు ఇదే భయ్యా మోస్ట్ ప్రాఫిటబుల్ బిజినెస్ నేను చూసిన సినిమాల్లో. ఇది పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్, ఇందులో డౌటే లేదు. ఇంతే బ్రో ఈ వీడియో. ఇంకా ఇలాంటి ప్రాఫిటబుల్ మూవీస్ ఏంటో కామెంట్స్ లో చెప్పండి. అండ్ ఈ మూవీలలో మీ ఫేవరెట్ మూవీ ఏంటో కూడా కామెంట్స్లో చెప్పండి. ఇంతే వీడియో. నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి.